లార్డ్స్ లో జరిగిన మూడో టెస్ట్ లో ఇంగ్లాండ్ విజయాన్ని కైవసం చేసుకుంది. తొలి ఇన్నింగ్స్ లో 387 పరుగులను సమం చేసిన భారత జట్టు రెండో ఇన్నింగ్స్ లో 193 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగింది. స్వల్ప స్కోర్ను అలవోకగా ఛేదించి ఘన విజయాన్ని సొంతం చేసుకోవాలని భావించింది. అయితే బోల్తా కొట్టింది. 22 పరుగుల తేడాతో భారత జట్టు పరాజయం పాలైంది. రెండో ఇన్నింగ్స్ లో రవీంద్ర జడేజా మాత్రమే అర్ధశతకాన్ని సాధించి టాప్ స్కోరర్ గా నిలిచారు. లోకేష్ రాహుల్ 39 పరుగులు అందించారు. మిగిలిన వారంతా చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేకపోయారు. తొలి ఇన్నింగ్స్ లో లోకేష్ రాహుల్ శతకంతో రాణించారు. తొలి ఇన్నింగ్స్ లో జస్ప్రీత్ బుమ్రా 5 వికెట్లు ప్రదర్శనతో సత్తా చాటాడు. రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ జట్టు 192 పరుగులు చేసింది. 193 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ తొలి నుంచి వికెట్లు కోల్పోవడంతో లక్ష్య ఛేదన క్లిష్టంగా మారింది. వరుస వికెట్ల పతనంతో భారత్ పరాజయానికి చేరువైంది. చివరిలో రవీంద్ర జడేజా, సిరాజ్ ఇద్దరూ కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం బెడిసికొట్టింది. 170 పరుగులకే భారత్ ఆల్అౌట్ కావడంతో ఇంగ్లాండ్ విజయం సాధించింది. 5 టెస్టుల సిరీస్లో ఇంగ్లాండ్ 2-1తో ఆధిక్యంలో నిలిచింది. లార్డ్స్ లో జరిగిన మూడో టెస్ట్ లో ఇంగ్లాండ్ విజయాన్ని కైవసం చేసుకుంది. తొలి ఇన్నింగ్స్ లో 387 పరుగులను సమం చేసిన భారత జట్టు రెండో ఇన్నింగ్స్ లో 193 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగింది. స్వల్ప స్కోర్ను అలవోకగా ఛేదించి ఘన విజయాన్ని సొంతం చేసుకోవాలని భావించింది. బోల్తా కొట్టింది. 22 పరుగుల తేడాతో భారత్ జట్టు పరాజయం పాలైంది. రెండో ఇన్నింగ్స్ లో రవీంద్ర జడేజా మాత్రమే అర్ధశతకాన్ని సాధించి టాప్ స్కోరర్ గా నిలిచారు. లోకేష్ రాహుల్ 39 పరుగులు అందించారు. మిగిలిన వారంతా చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేకపోయారు. తొలి ఇన్నింగ్స్ లో లోకేష్ రాహుల్ శతకంతో రాణించారు. తొలి ఇన్నింగ్స్ లో జస్ప్రీత్ బుమ్రా 5 వికెట్ల ప్రదర్శనతో సత్తా చాటాడు. రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ జట్టు 192 పరుగులు చేసింది. 193 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ తొలి నుంచి వికెట్లు కోల్పోవడంతో లక్ష్య ఛేదన క్లిష్టంగా మారింది. వరుస వికెట్ల పతనంతో భారత్ పరాజయానికి చేరువైంది. చివరిలో రవీంద్ర జడేజా, సిరాజ్ ఇద్దరూ కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేస్తే బెడిసికొట్టింది. 170 పరుగులకే భారత్ ఆల్అౌట్ కావడంతో ఇంగ్లాండ్ విజయం సాధించి 5 టెస్టుల సిరీస్లో ఇంగ్లాండ్ 2-1తో ఆధిక్యంలో నిలిచింది.